హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నెక్లెస్ కమ్ ఫింగర్ రింగ్ చేయబోతున్నామండి. నెక్లెస్ అంటే మనం నార్మల్గా బీడ్స్తో చోకర్ చేసుకుంటాం కదా, సో ఆ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలాగా గ్లూ స్టిక్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్లో. సో మనకి నచ్చిన షేప్ అండ్ మనకి నచ్చిన సైజ్ని బట్టి మనం తీసుకోవచ్చండి. మనకి అంటే నెక్ పెద్దగా ఉంటే కొంచెం పెద్ద సైజ్, అండ్ నెక్ చిన్నగా ఉంటే చిన్న సైజులో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా స్టిక్ చేసుకున్నాను అండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సెంటర్లో మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి మనం ఏదో ఒక కుందన్ తీసుకుని సెంటర్లో స్టిక్ చేసుకోవాలి. సో నేను ఒక చిన్న రౌండ్ కుందన్, సో దీని కుందన్స్ పైన గ్లూ స్టిక్ చేస్తున్నానండి 3D ఎఫెక్ట్ కోసం. సో ఇలా కట్ చేసుకున్నాను అండి డ్రై అయిపోయిన తర్వాత. సో ఇలా నేను ఒకటి బిగ్ సైజ్ కూడా చేసుకున్నాను, ఒక బిగ్ సైజ్ అండ్ ఒక స్మాల్ సైజ్. సేమ్ ఇలాగే నేను ఫింగర్ రింగ్ అండ్ దీనికన్నా ఇంకొక స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మనకి ఇయర్కి సెట్ అయ్యేలాగా మనం సైజ్ చేసుకోవాలండి. సో ఇది నాకు పెద్దగా అవుతుంది కాబట్టి నేను కొంచెం చిన్నగా చేసుకున్నాను. సో ఫింగర్ రింగ్ కోసం ఈ డిజైన్ చేసుకున్నాను అండి. సో నేను ఇయర్ రింగ్స్కి ఫింగర్ రింగ్కి కొంచెం డిఫరెన్స్ చేశాను. ఏంటంటే ఇది లీఫ్ షేప్లో వచ్చింది, ఇది ఫ్లవర్ షేప్లో వచ్చింది. జస్ట్ ఏం లేదండి, ఈ అవుటర్ లేయర్ కుందన్ ఉంది కదా, అది రివర్స్లో పెట్టాను అంతే. సో మనకి ఏ డిజైన్ కావాలి అనుకుంటే అది చేసుకోవచ్చు. సో నేను ఇలా 3 పీసెస్ చేసుకున్నానండి. సెంటర్లో పెద్ద సైజు ఇలాగ 3 పీసెస్ చేసుకున్నాను. సో దీంతో స్మాల్ సైజ్ చోకర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఐ పిన్స్ తీసుకోవాలండి. ఐ పిన్స్ తీసుకొని వాటిని ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇలా ఇంటర్లాక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, సో నేను
సరిపోయే షేప్‌లో వ్యాక్స్ స్ట్రిప్ కట్ చేసుకున్నానండి. సో, ఇప్పుడు ఈ ఐ పిన్స్‌ని ఇలా స్టిక్ చేసి ఇలా గ్లూతో స్టిక్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. సో, ఇలా గ్లూ స్టిక్ చేసుకున్న తర్వాత మన ఐ పిన్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. సో, ఇలా 3 ప్యాచెస్‌ని మనం లాకెట్ లాగా చేసుకున్నాం కదండీ! సో, అది మనం థ్రెడ్‌కి గానీ, బీడ్స్‌కి గానీ అటాచ్ చేసుకోవచ్చండి. విత్ ద హెల్ప్ ఆఫ్ జంప్ రింగ్ సాయంతో మనం అటాచ్ చేసుకోవచ్చు. సో, నా దగ్గర అట్ ప్రెజెంట్ బీడ్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్ థ్రెడ్‌కి అటాచ్ చేసి చూపిస్తున్నాను. సో, ఇలా ఫినిష్ అయిందండి. సో, ఈ లాకెట్‌కి 2 సైడ్స్ మనం బీడ్స్ సో, చోకర్‌లా చేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. సో, మనం అంటే 3 ఫ్లవర్స్ కాకుండా 5 ఫ్లవర్స్ అలా కూడా తీసుకోవచ్చు. ఆర్ 3 లేయర్స్ ఆఫ్ పింక్ కలర్ బీడ్స్ తీసుకోవచ్చు. సో, నేను ఇంకో థ్రెడ్ కాకుండా ఇంకో మోడల్ చూపిస్తున్నానండి. ఏంటంటే మన దగ్గర ఏదైనా చైన్ ఉంటుంది కదా! బ్యాక్ చైన్. సో, దాన్ని నేను చైన్ లాగా అటాచ్ చేస్తున్నానండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ థ్రెడ్. ఆ చైన్ ప్లేస్‌లో మనం బీడ్స్ పెట్టుకోవచ్చు. సో, ఇలా బోత్ సైడ్స్ చైన్ అటాచ్ చేసుకుంటాను. సో, ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. సో, ఆప్షన్ మనదండి. థ్రెడ్ వేసుకోవచ్చు, బీడ్స్ వేసుకోవచ్చు, చైన్ వేసుకోవచ్చు. సో, చైన్‌తో లుక్ ఇలా ఉందండి. సో, దీన్ని చోకర్‌గానే కాకుండా షార్ట్ నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు ఆర్ చైన్. చూడండి ఇది షార్ట్ చైన్ లాగా ఉంటుంది. సో, డిపెండింగ్ ఆన్ మన డ్రెస్ మనం చోకర్‌లాగా వేసుకోవచ్చు ఆర్ చైన్ లాగా వేసుకోవచ్చు. ఐ హోప్ మనం ఇలా చేయి పట్టీలాగా కూడా పెట్టుకోవచ్చండి.